The Cholas in the history of South India, the Cholas occupied a very important position. Raja Chola and the Rajendra Chola were great rulers of this dynasty. Their period is popular for ideal local self government, for the ideal local self government of the Cholas. So what are the sources of Cholas? Parantakas Uttaramerur inscription, Kodambaluru inscription, and Veera Rajendra's Turumukkuda inscription. Veera Rajendra's Turumukkuda inscription. Then Tanjavuru's Rajaraja's inscription. Then Kuluttunga 3 ఉన్నాడు కదా, Kuluttunga 3's Tirumangalam inscription. Then copper plate inscriptions of Uttama Chola ఉన్నాడు కదా, అతని copper plate inscriptions. Rajendra Chola's Taruvalangadu Taruvalangadu Rajendra's Taruvalangadu and Rajaraja's copper plate inscriptions. సో వీటి నుంచి కూడా తెలుస్తుంది. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కన్నడ, తెలుగు, తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ విచ్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టెంపుల్ వాల్స్ పైన ఇన్స్క్రైబ్ చేస్తే కన్నడ, తెలుగు అండ్ తమిళ్ ఇన్స్క్రిప్షన్స్. దెన్ కలింగట్టు పరణి బుక్. ఓకే, ఆ బుక్లో ఉందంట, కలింగట్టు పరణి అనే బుక్లో. అండ్ మహావంశం ఉంది కదా, బుద్ధిస్ట్ బుక్, దాంతో ఉంది. ఇంకో చైనీస్ బుక్లో కూడా చోళాస్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అదేంటంటే చౌజూ కవా అనేలో ఉందంట. అండ్ ద రైటింగ్స్ ఆఫ్ ద శైవ అండ్ ద వైష్ణవైట్ సెయింట్స్, ద శైవ అండ్ ద వైష్ణవ సెయింట్స్ మాన్యుమెంట్స్ పైన ఉంది, కాయిన్స్. సో ఆల్ దీస్ ఆర్ యూస్ఫుల్ for the political history of the Cholas. Then establishment of the Chola rule. The oldest among the South Indian dynasties, Cholas. Okay, their reference is in Mahabharata lo kuda undanta Cholas gurinchi. Megasthenes Indica it is present, and in Ashokan inscriptions also it is present. So it is one of the oldest South Indian dynasties which has reference in Mahabharata, Megasthenes Indica and the Ashoka's inscription. So in the Sangam period also, Karikala Chola and Kaveri town as the capital. Karikala Chola with the Kaveri town as his capital established the authority and the name of the Cholas. ఐ థింక్ పుహార్ అని చదివాం కదా, కావేరీ పట్టినం, అదే అయిండొచ్చు. సంగం పీరియడ్లో కరికాల చోళ విత్ ద కావేరీ టౌన్ యాజ్ హిస్ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ ది అథారిటీ అండ్ ద నేమ్ ఆఫ్ చోళాస్. దెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పల్లవాస్ అండ్ ద పాండ్యాస్ made Cholas politically disappear. So when Pallavas and the Pandyas expanded, the Cholas and all they politically got disappeared. After the fall of the Pallava and the Pandya kingdoms in the 9th century, Cholas again became active. So they were known as modern Cholas. సో వాళ్ళని ఏమంటున్నారు ఆ తర్వాత? మోడర్న్ చోలాస్ అన్నారు. సో విజయాలయ చోళ అనే అతను, హీ వాస్ అ ఫ్యూడేటరీ ఆఫ్ పల్లవాస్ అట్ ఉర్తేయూరు అనే చోట రూల్ చేసేవాడంట అతను. అండ్ హీ డిఫీటెడ్ ముత్తయ్యార్ పాండ్య సబార్డినేట్. ఓకే, ఒక పాండ్య సబార్డినేట్ని ఓడించాడంట. విజయాలయ చోళ హూ వాస్ అ ఫ్యూడేటరీ ఆఫ్ పల్లవాస్. ముత్తయ్యార్ అనే పాండ్య సబార్డినేట్ని డిఫీట్ చేసేసి హీ ఆక్యుపైడ్ తంజావూర్ ఆక్యుపై చేసుకున్నారు. సో హిస్ తిరునండుంగళం అంటే తిరుచి అంట. తిరునండుంగళం ఇన్స్క్రిప్షన్, ఓకే, మెన్షన్స్ హిమ్ విత్ ద టైటిల్ రాజకేసరి అంటారంట. And informs that he was independent. After Vijayalaya, his son Aditya Chola, ఆ తర్వాత వచ్చిన అతను ఎవరు? ఆదిత్య చోళ కేమ్ టు పవర్ ఇన్ 1870 to 1907 CE. So he participated in the Pallava Pandya wars. అప్పుడు పల్లవాస్కి పాండ్యాస్కి మధ్య వార్ జరిగేది కదా. సో హీ హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద పల్లవ పాండ్యా వార్ అండ్ అట్ ద ఎండ్ ఎక్స్పెలింగ్ పల్లవ అపరాజిత వర్మ అండ్ హీ ఆక్యుపై ఇడ్ తొండై మండలం ఇంక్లూడింగ్ కంచి.
సో ఆ వార్ జరిగినప్పుడు ఈ ఆదిత్య చోళ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్ అండ్ పల్లవ అపరాజిత వర్మని ఎక్స్పెల్ చేసేసి ఆ ప్లేస్ నుంచి హీ ఆక్యుపైడ్ ఏమేం ప్లేసెస్, తొండై మండలం ఇంక్లూడింగ్ కంచి, ఈ మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకున్నాడంట ఆదిత్య చోళ. సో ఇట్ ఈస్ నోన్ దట్ హీ బిల్ట్ అరౌండ్ 47 టెంపుల్స్. సో 47 టెంపుల్స్ అరౌండ్ తంజావూర్. 47 టెంపుల్స్ కట్టాడంట తంజావూర్ చుట్టూ. ఫస్ట్ తంజావూరే కదా ఆక్యుపై చేసుకున్నారు విజయాలయ చోళ. సో ఆదిత్య చోళ అక్కడ 47 టెంపుల్స్ కట్టాడు. హిస్ కింగ్డమ్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ కాళహస్తి టు కోయంబత్తూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి కాళహస్తి ఉంది కదా మంది, అక్కడ నుంచి కోయంబత్తూర్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఆఫ్టర్ ఆదిత్య చోళ హిస్ సన్ పరాంతక చోళ అని చదివాం కదా, పరాంతక కేమ్ టు పవర్ ఇన్ 1907 to 955 అండ్ హీ మేడ్ వార్స్ విత్ పాండ్యా సెవరల్ టైమ్స్ అండ్ హీ ఎక్స్పెల్డ్. ఈసారి ఫస్ట్ ఏమో వాడు పల్లవాన్ని పంపించేశాడు వాళ్ళ నాన్న, వీడేమో పాండ్యాస్తో వార్ చేసి పాండ్యా కింగ్ రాజసింహ ఉన్నాడు కదా అతన్ని ఎక్స్పెల్ చేసేసి అతని దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు, హీ ఆక్యుపైడ్ మదురై. సో పాండ్యాస్ని ఎక్స్పెల్ చేసి రాజసింహాని హీ ఆక్యుపైడ్ మదురై అండ్ అజ్యూమ్డ్ ద టైటిల్ మదురై కొండ. అతను ఏం టైటిల్ తీసుకున్నాడు, మదురై కొండ అనే టైటిల్ తీసుకున్నాడు. దెన్ డిఫీటింగ్ బాణా అండ్ వైదుంబా కింగ్స్, బాణా అండ్ వైదుంబా కింగ్స్, హీ ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్ అప్ టు నెల్లూరు దాకా కూడా అతను కింగ్డమ్ ఎక్స్పాండ్ చేశాడు అనమాట. హూ పరాంతక అనే అతను, దట్స్ వై దే ఆర్ వెరీ మచ్ ఫేమస్. సో డ్యూరింగ్ హిస్ టైమ్ వెన్ రాష్ట్రకూట కింగ్ ఉన్నాడు కదా కృష్ణ టూ, వెన్ హీ అటాక్డ్ ద చోళా కింగ్డమ్ హీ డిఫీటెడ్ కృష్ణ టూ. సో పరాంతక డిఫీటెడ్ కృష్ణ టూ వెన్ హీ అటాక్డ్ చోళా కింగ్డమ్ అట్ ద వలలా వార్. అట్లా వేలాల వార్ వలాల వార్లో ఆ వార్ని చంపేశాడు, డిఫీట్ చేసేసాడు. బట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ రాష్ట్రకూట కృష్ణ 3 అగైన్ హీ ఇన్వేడెడ్ చోళా కింగ్డమ్ అండ్ కిల్డ్ చోళ రాజాదిత్య ఇన్ ద తక్కోళం వార్ అండ్ వెంట్ అప్ టు రామేశ్వరం అండ్ హీ ఎరెక్టెడ్ హిస్ విక్టరీ పిల్లర్ దేర్. ఓకే, సో ఫస్ట్ ఏమైందంటే కృష్ణ టు చోళా కింగ్డమ్ని అటాక్ చేసినప్పుడు పరాంతక వీళ్ళిద్దరు ఫైట్ చేసింది వల్లాల వార్. బట్ అప్పుడు కృష్ణ టూని డిఫీట్ చేసేసాడు పరాంతక. విత్ ఇన్ షార్ట్ టైంలో కృష్ణ 3 ఇన్వేడెడ్ చోళా కింగ్డమ్. ఎవరిని అప్పుడు చోళ రాజాదిత్య అనే అతను ఉన్నాడు, అతన్ని చంపేశాడు. ఏ వార్లో, తక్కోళం వార్లో. సో అండ్ అప్పుడు కృష్ణ 3 అనే అతను హీ వెంట్ అప్ టు రామేశ్వరం వరకు వెళ్ళి హీ ఎరెక్టెడ్ విక్టరీ పిల్లర్ ఇన్ రామేశ్వరం అండ్ తొండై మండలం. వీళ్ళు ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో ఆదిత్య చోళ పల్లవాస్ని డిఫీట్ చేసి ఆ తొండై మండలం కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రాష్ట్రకూట కృష్ణ 3 బట్ మదురై రిమైన్డ్ అండర్ ద పరాంతకాస్ కంట్రోల్. బట్ పరాంతక కంట్రోల్లోనే ఉండిందంటే ఇంకా మదురై అనేది, ఓన్లీ వీళ్ళు తొండై మండలం ఒక్కటి ఆక్యుపై చేసుకున్నారు. సో ఆఫ్టర్ పరాంతక చోళా కింగ్డమ్ రిమైన్డ్ వీక్ ఫర్ మోర్ దెన్ 3 decades అంటే 30 years వరకు వీక్ ఉండింది. ఇన్ దిస్ పీరియడ్ రాజకేసరి, గండరాదిత్య, అరింజయ, రాజకేసరి, సుందర చోళ, పరకేసరి, ఉత్తమ చోళ ascended the throne. So after the decline of Rashtrakuta influence, ఓకే, వన్స్ అగైన్ చోళాస్ ఎక్స్పాండెడ్ దేర్ కింగ్డమ్. సో వీళ్ళు ఉండే వరకు సైలెంట్గా ఉన్నారు, రాష్ట్రకూటాస్ ఉండే వరకు చోళాస్ సైలెంట్గా ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గాక మళ్ళీ దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ దేర్ కింగ్డమ్. ఫస్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి రాజరాజ చోళ. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఉత్తమ చోళ, ఇతని తర్వాత ఉత్తమ చోళ వరకు 3 decades చూసాం కదా. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఉత్తమ చోళ హిస్ సన్ ఆఫ్ సుందర చోళ సుందర చోళ అరలమౌళి with the title Rajaraja ascended the Chola throne. Okay, he was more popular among the Cholas. He revived the Chola prestige and made a new beginning in the Chola history. Okay, so Tanjavur temple inscriptions and laden copper plate inscriptions, Tanjavur temple inscriptions and the copper plates which have been laden. Okay, laden copper plate inscriptions are an important sources to know about the history of Rajaraja Chola. So Rajaraja 1, he invaded the Chera kingdom and he defeated the king Bhaskara Ravivarma in the
కండలూరు నేవల్ బ్యాటిల్. ఆ బ్యాటిల్ పేరేంటి? కండలూరు నేవల్ బ్యాటిల్. నేవల్లో అంటే సముద్రంలో కొట్టుకున్నారనమాట చోళాస్ అండ్ చేరాస్. ఎవరు? రాజరాజ చోళ వన్ ఫ్రమ్ ది చోళాస్ అండ్ భాస్కర రవివర్మ ఫ్రమ్ ది చేరాస్. కండలూరు నేవల్ బ్యాటిల్ అండ్ రాజరాజ వన్ హీ ఆక్యుపైడ్ కొల్లం అండ్ ఉదుగై. కొల్లం అండ్ ఉదుగై అనే 2 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నాడు. లేటర్ రాజరాజ హీ డిఫీటెడ్ ద పాండ్యాస్ అండ్ ఆక్యుపైడ్ ఇతను మళ్ళీ హీ ఆక్యుపైడ్ మదురై అండ్ కుదుమామలై. మదురై అండ్ కుదుమామలై అనే ప్లేసెస్ రెండింటిని ఆక్యుపై చేసేసుకున్నాడు. ఓకే, దెన్ హీ ఇన్వేడెడ్ శ్రీలంక. ఫస్ట్ ఏమో చేరాస్ తర్వాత పాండ్యాస్. ఆబ్వియస్లీ చోళాస్, చేరాస్, పాండ్యాస్ కదా. సో అలా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ చేరాస్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు కొల్లం అని ఉదుగై ఆక్యుపై చేసుకున్నాడు కండలూరు నేవల్ బ్యాటిల్లో భాస్కర రవివర్మతో. దెన్ హీ రాజరాజ హీ డిఫీటెడ్ పాండ్యాస్ అండ్ ఆక్యుపైడ్ మదురై అండ్ కుదుమామలై and then he invaded Sri Lanka and destroyed Anuradhapura. He destroyed Anuradhapura and he constructed a temple to god Shiva at పొలోనూరువా అనే ప్లేస్లో శివుడికి ఒక టెంపుల్ కట్టాడంట ఆయన. శివ టెంపుల్ ఒకటి కట్టాడు రాజరాజ చోళ శ్రీలంకలో పొలోన్నూరువా అనే ప్లేస్లో. శ్రీలంక కింగ్ ఫ్లెడ్ టు ద సదర్న్ రీజన్ అండ్ రాజరాజ నేమ్డ్ ద నార్దర్న్ శ్రీలంక యాజ్ ముమ్మడి చోళ మండలం. శ్రీలంక పేరు ఏమని మార్చారు? ముమ్మడి చోళ మండలం అని చెప్పి నార్దర్న్ శ్రీలంకకి పేరు మార్చేశాడు. ఎందుకంటే అక్కడ ఉన్న కింగ్ సదర్న్ శ్రీలంకకి పారిపోయాడు కాబట్టి రాజరాజ చేంజ్ ద నేమ్ as ముమ్మడి చోళ మండలం. ఆఫ్టర్ విన్నింగ్ ద సదర్న్ రీజన్ రాజరాజ టర్న్డ్ హిస్ అటెన్షన్ టు ద నార్దర్న్ రీజన్. సదర్న్ ఇండియా అయిపోయిన తర్వాత నార్దర్న్ రీజన్కి హీ టర్న్ టువర్డ్స్ అండ్ గంగవాడి, నొలంబవాడి, తడిగపడి, గంగవాడి, నొలంబవాడి, తడిగపడి, తలక్కడు and southern Mysore regions were brought under his control. Southern Mysore regions. After the downfall of the Rashtrakutas in the Deccan, fierce struggles broke out between the Kalyani Chalukyas and Cholas. ఇప్పుడు కళ్యాణి చాళుక్యస్ అండ్ చోళాస్ వస్తున్నారు. ఇప్పుడు కళ్యాణి చాళుక్యస్ వచ్చారనమాట. సో ఇన్ దీ స్ట్రగుల్స్ వెంగి కింగ్డమ్ బికేమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో ఆ వెంగి కింగ్డమ్ దగ్గర పోయి వీళ్ళు ఫైట్ చేశారు. వెంగి కింగ్డమ్ when the wars of succession began and the conditions became worse, Rajaraja interfered in the Vengi affairs. This Rajaraja అక్కడ వార్స్ ఆఫ్ సక్సెషన్ వచ్చినప్పుడు అంటే ఇది చాలా వర్స్ అయిపోయినప్పుడు రాజరాజ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ వెంగి అండ్ ఘటోత్కజ భీమా ఆఫ్టర్ కిల్లింగ్ ధనర్నవ. ఓకే, వీళ్ళు వెంగి రూలర్స్ అనుకుంటా. ఘటోత్కచ భీమా ఆఫ్టర్ కిల్లింగ్ ధనర్నవ అండ్ ఎక్స్పెల్లింగ్ హిస్ చిల్డ్రన్ శక్తివర్మ అండ్ విమలాదిత్య అసెండెడ్ ద వెంగి థ్రోన్. దెన్ ఆ శక్తివర్మ అండ్ విమలాదిత్య దే సాట్ ద హెల్ప్ ఆఫ్ తంజావూర్ రాజరాజ చోళ. ఇదే స్టోరీ మనం అక్కడ చదివింది కూడా. సో ఘటోత్కచ అండ్ ధనర్నవ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు. ధనర్నవని చంపేసి ధనర్నవ వాళ్ళ పిల్లలు శక్తివర్మ, విమలాదిత్య వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పంపించేసి తరిమేసి ఘటోత్కచ భీమా హీ సాట్ ఆన్ ద వెంగి థ్రోన్. శక్తివర్మ అండ్ విమలాదిత్య they sought the help of Tanjavur Rajaraja Chola. So by this Rajaraja invaded the Vengi kingdom and he killed Ghatotkach. Okay, జటచోడ భీమా, సారీ ఘటోత్కచ కాదది, జటచోడ భీమా, జటచోడ భీమాని చంపేశాడనమాట. అండ్ హీ ప్లేస్డ్ శక్తివర్మ ఆన్ ద థ్రోన్ ఆఫ్ వెంగి అండ్ గేవ్ హిస్ డాటర్, వాళ్ళ కూతుర్ని కుండవై అనే ఆమెని విమలాదిత్యకి ఇచ్చి పెళ్లి చేశాడు రాజరాజ చోళ. అండ్ హీ స్ట్రెంథన్డ్ ద వెంగి ఫ్రెండ్షిప్ అనమాట. సో ఫర్ ద కాస్ ఆఫ్ వెంగి డ్యూరింగ్ ద రాజరాజ పీరియడ్ ఓన్లీ వార్స్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద కళ్యాణి చాళుక్యస్ అండ్ చోళాస్. సో ఇది కళ్యాణి చాళుక్యస్ అండ్ చోళాస్ మధ్యలో వెంగి కోసం వార్స్ జరిగాయంట. దెన్ రాజరాజ డిఫీటెడ్ ద కళింగ గంగాస్ ఆల్సో. కళింగ అంటే ఒరిస్సాలో గంగా డైనాసిటీ ఉంది కదా, వాళ్ళని కూడా డిఫీట్ చేసేసాడు. హూ వర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద వెంగి అఫైర్స్.
సో ఆయన వెంగి అఫైర్స్లో ఎవరు ఇంటర్ఫియర్ అయినా వాళ్ళని డిఫీట్ చేసేసేవాడు అనమాట. రాజరాజా ఇన్ హిస్ లాస్ట్ ఇయర్స్ he invaded Maldives and he occupied it. Wow. So Rajaraja's extensive empire including Tamil Nadu, Sarkar districts and some regions of Mysore, northern Sri Lanka and Maldives, all this. So among the builders of South Indian empires, Rajaraja was the greatest. Mentioned K.A. Neelakanta Shastri అలా చెప్పాడు. Then Rajaraja established not only an extensive empire but also he introduced a systematic administrative system in it. ఎక్స్పాండ్ అంత పెద్ద ఎంపైర్ ఉండడం కాకుండా దాంతో సిస్టమేటిక్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఉండిందంట. సో హీ సర్వేడ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నిటికీ సర్వేలు చేసి ఓకే అండ్ దే కలెక్టెడ్ ద రైట్ఫుల్ ట్యాక్సెస్ ఫ్రమ్ దెమ్. దెన్ రాజరాజా వాజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ శివ. He was a great devotee of Lord Shiva and he constructed Brihadishwara temple at Tanjavur. Then Rajaraja gave permission to Shailendra ruler Shailendra ruler పేరేంటి, శ్రీమాన్ విజయ తుంగవర్మ. శ్రీమాన్ విజయ తుంగవర్మ అతనికి ఆ శైలేంద్ర రూరల్కి ఒక బుద్ధిస్ట్ విహార కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడనమాట. ఆ బుద్ధిస్ట్ విహార పేరేంటి, సుధామణి అనే బుద్ధిస్ట్ విహారాన్ని ఎక్కడ కట్టారు, నాగపట్టినం అనే ప్లేస్లో సుధామణి విహార ఇన్ నాగపట్టినంలో కట్టడానికి ఈయన రాజరాజ చోళ శైలేంద్ర రూరల్ శ్రీమాన్ విజయతుంగ వర్మకి పర్మిషన్ ఇచ్చాడనమాట. సో ఆ విహారాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఆ తర్వాత రాజరాజ చోళ ఆన్ హిస్ ఓన్ హీ డొనేటెడ్ విలేజ్ కాల్డ్ అనిమంగళం అనే విలేజ్ ఇచ్చాడు. అండ్ హిస్ డాటర్ కుండవై షీ బిల్ట్ అ లాట్ ఆఫ్ విష్ణు టెంపుల్స్ అండ్ హీ గేవ్ సమ్ విలేజెస్ టు దోస్ టెంపుల్స్ ఆల్సో. ఆ తర్వాత రాజేంద్ర చోళ, ఆఫ్టర్ Rajaraja, his son Rajendra Chola ascended the throne and increased further the glory of Chola Empire. Aruvalangadu copper plate inscription, Tirumalai stone inscription inform about his victories. So first inscription పేరేమి, అరువలంగడు copper plate inscription and Tirumalai stone inscription inform about his victories, Rajendra's victories. He completed the expansion of the kingdom started by his father. వాళ్ళ నాన్న స్టార్ట్ చేసి వీడు ఫినిష్ చేశాడు. While as a prince he invaded the Chalukya kingdom and won a great victory. In 1018 he was victorious in the Sri Lankan invasion. ఈయన కూడా మళ్ళీ వాళ్ళ నాన్నలాగా శ్రీలంకని ఇన్వేట్ చేశాడు. హీ వాస్ విక్టోరియస్ ఇన్ దట్ అండ్ హీ బ్రాట్ శ్రీలంకన్ కింగ్ మహిందా అని ఇప్పుడు ఉన్నారు కదా, అలా మహిందా 5 యాజ్ క్యాప్టివ్గా తీసుకొచ్చేసాడంట. ఇన్ 1019 హీ అటాక్డ్ కేరళ అండ్ పాండ్యా కింగ్డమ్స్ని అంటే చోళాస్ కదా, సో చేరాస్ అండ్ పాండ్యాస్ని ఆక్యుపై చేసుకొని ఈ రీజన్స్ని అటాక్ చేసి ఆక్యుపై చేసుకున్నాడు. ఇన్ దీస్ అటాక్స్ హీ ప్లండర్డ్ ద వెల్త్ ఆఫ్ దీస్ కింగ్డమ్స్. To these newly conquered areas, Rajendra, he appointed his royal regent with Madurai as capital. ఇవన్నీ గవర్న్ చేయడానికి టు ఆల్ దిస్ న్యూలీ కాంక్వర్డ్ ఏరియాస్ని గవర్న్ చేయడానికి హీ అపాయింటెడ్ వాళ్ళ కొడుకు ఉన్నారు కదా, హిస్ సన్ యాజ్ ది రాయల్ రీజెంట్. వాళ్ళ కొడుక్కి మళ్ళీ క్యాపిటల్ ఏది, విత్ మదురై యాజ్ క్యాపిటల్. వీటన్నిటికీ కలిపి అంతకుముందు పాండ్యాస్ క్యాపిటల్ మదురై కదా, వీళ్ళది వచ్చి కావేరీ ఉండేది. సో మదురై యాజ్ ద క్యాపిటల్, మళ్ళీ వీళ్ళు తంజావూరు చేసుకున్నారు. సో ఇన్ 1020 ఆన్వర్డ్స్ రాజేంద్ర డిఫీటెడ్ ద కళ్యాణి చాళుక్యాస్ సెవరల్ టైమ్స్ డిఫీట్ చేసి అండ్ దెన్ హీ ప్లేస్డ్ రాజరాజ నరేంద్ర ఆన్ ద థ్రోన్ ఆఫ్ వెంగి. రాజరాజ నరేంద్ర వచ్చి ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కొడుకు కదా వీడు రాజరాజ నరేంద్ర వచ్చి ఈ కుండవై వాళ్ళ బ్రదర్ కదా రాజేంద్ర చోళ. సో వాళ్ళ సిస్టర్ కొడుకు కాబట్టి రాజరాజ నరేంద్ర అని హీ ప్లేస్డ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ వెంగి కింగ్డమ్ అండ్ గేవ్ హిమ్ అగైన్
మళ్ళీ వాళ్ళ డాటర్ ఉంది కదా అమ్మంగదేవి, అంటే మేనమామ బిడ్డలే. అమ్మంగదేవిని వాళ్ళ డాటర్ని హీ గేవ్ ఇన్ మ్యారేజ్. లేటర్ హీ అటాక్డ్ ద కళింగ, అంటే ఒరిస్సా కళింగ, అండ్ హీ కాంక్వర్డ్ ఇట్స్ రూలర్ ఇంద్రరథ అనే రూలర్ని కాంక్వర్ చేశాడు. ఆన్ దిస్ అకేషన్ హీ వెంట్ అప్ టు ద బ్యాంక్స్ ఆఫ్ గంగా బ్యాంక్స్ దాకా పై వరకు వెళ్ళిపోయి, అండ్ హీ డిఫీటెడ్ ద రూలర్ ఆఫ్ బెంగాల్ రూలర్ ఎవరు, మహిపాల. రూలర్ ఆఫ్ బెంగాల్ మహిపాలని డిఫీట్ చేసి అండ్ హీ అజ్యూమ్డ్ ద టైటిల్ గంగైకొండ చోళ అనే టైటిల్ని అజ్యూమ్ చేసుకున్నాడు. అంటే రాజేంద్ర చోళ అక్కడికి వెళ్ళి మహిపాల బెంగాల్ రూలర్ని చంపి, విత్ ది అంబిషన్ టు డెవలప్ ద ట్రేడ్ బిట్వీన్ ద సౌత్ ఇండియన్ అండ్ మలేషియా. అప్పట్లోనే దే హ్యావ్ థాట్ అబౌట్ ఇంక్రీజింగ్ ద ట్రేడ్, డెవలపింగ్ అ ట్రేడ్ బిట్వీన్ సౌత్ ఇండియా అండ్ మలేషియా విత్ స్ట్రాంగ్ నేవల్ ఫోర్స్. హీ ఇన్వేడెడ్ ద శైలేంద్ర కింగ్డమ్, డిఫీటెడ్ సంగ్రామ, అంటే అప్పట్లో మలేషియా పేరు శైలేంద్రనా. సో హీ ఇన్వేడెడ్ ది ambition to develop the trade between South India and Malaysia. So with strong naval force, Rajendra Chola invaded the Sailendra kingdom, defeated Sangrama Vijayotunga పైన ఏమో శ్రీమర విజయోతుంగ వర్మ అన్నాము రాజరాజ చోళ దగ్గర. సో వాళ్ళ కొడుకు రాజేంద్ర చోళ వచ్చినప్పుడు అక్కడ ఉన్న కింగ్ ఎవరు, సంగ్రామ విజయతుంగ, అండ్ హీ ఆక్యుపైడ్ హిస్ క్యాపిటల్ కదరం. సో శైలేంద్ర కింగ్డమ్ క్యాపిటల్ ఏది, కదరం అనేది వాళ్ళ క్యాపిటల్. శైలేంద్ర కింగ్ ఎవరు, సంగ్రామ, అంటే బ్యాటిల్ ఫీల్డ్, సంగ్రామ విజయతుంగ. సో హీ అజ్యూమ్డ్, రాజరాజ చోళ ఇతన్ని శైలేంద్రాని కింగ్ని డిఫీట్ చేసిన తర్వాత హీ టుక్ ద టైటిల్ యాజ్ ముదిగొండ, అంటే దీననే కాదు, అదర్వైజ్ హీ టుక్ ద టైటిల్స్ యాజ్ ముదిగొండ, గంగైకొండ. ఇక్కడ కదరంని ఆక్యుపై చేసుకున్నాడు కాబట్టి కదరం గోడ అనే టైటిల్స్ తీసుకున్నాడు అంటే ఈయన రాజేంద్ర చోళ. హీ కన్స్ట్రక్టెడ్ బ్యూటిఫుల్ సిటీ నేమ్డ్ గంగైకొండ చోళపురం. బ్యూటిఫుల్ సిటీని కన్స్ట్రక్ట్ చేశాడంట ఆయన. ఆ సిటీ పేరేమి, గంగైకొండ చోళపురం, అండ్ మేడ్ ఇట్ హిస్ క్యాపిటల్ రాజేంద్ర చోళ గంగైకొండ చోళపురం అనేది క్యాపిటల్గా చేసుకున్నాడు. ద లేటర్ చోళాస్ ఆఫ్టర్ రాజేంద్ర చోళ రాజాదిరాజ కేమ్ టు రూల్. రాజాదిరాజ అనే అతను వచ్చాడంట. సో హీ సప్రెస్డ్ ద రెబెలియన్స్ ఇన్ మదురై అండ్ శ్రీలంక, అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ పీస్ అక్కడ. దెన్ హీ లేటర్ రాజాదిరాజ హీ డిఫీటెడ్ ద కళ్యాణి చాళుక్యాస్. ఎవరు, సోమేశ్వర అన్నాడు కదా, అతన్ని డిఫీట్ చేసి, అండ్ హీ ఆక్యుపైడ్ కళ్యాణి, అతన్ని డిఫీట్ చేసి హీ ఆక్యుపైడ్ ద ప్లేస్ కళ్యాణి. బట్ లేటర్ అగైన్ వార్ హ్యాడ్ టేకన్ ప్లేస్, అండ్ కొప్పం రాజాదిరాజ లాస్ట్ హిస్ లైఫ్. సో రాజాదిరాజ అనేది అతను వార్ జరిగి అతను హీ లాస్ట్ హిస్ లైఫ్. దెన్ ఆఫ్టర్ దట్ రాజాదిరాజ రాజేంద్ర 2, ఈ రాజాదిరాజ తర్వాత రాజాదిరాజ రాజేంద్ర 2 అనే అతను హీ కేమ్ టు పవర్. దెన్ వీర రాజేంద్ర, అరి రాజేంద్ర. సో దేర్ పీరియడ్ was very much spent in wars with the Kalyani Chalukyas, always wars with Kalyani Chalukyas. And then the last ruler Adi Rajendra, the last ruler was Adi Rajendra, died in the People's Rebellion. People చంపేశారంట అతన్ని, People's Rebellion. So in 1070 Rajendra, that is Kolutunga, was born to రాజరాజ నరేంద్ర. ఎవరి కొలుతుంగ అంటే వెంగి చాళుక్యాస్లో రాజరాజ నరేంద్ర అండ్ అమ్మంగదేవి ఉన్నారు కదా, రాజేంద్ర చోళ వాళ్ళ కూతుర్ని వాళ్ళ మేనల్లుడికే ఇచ్చుకున్నాడు. సో వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకే రాజేంద్ర, హూ వాజ్ నోన్ యాజ్ కొలుతుంగ. వీళ్ళు వాళ్ళ అన్న పేరునే పెట్టుకున్నారు రాజేంద్ర. సో వాళ్ళే కదా ఇచ్చి పెళ్లి చేశారు. సో వాళ్ళ నాన్న పేరే పెట్టుకున్నారు రాజేంద్ర కొలుతుంగ. అండ్ హీ వెంట్ టు గంగైకొండ చోళపురం, and he ascended the Chola throne. So by this it ended the Chola dynasty and began the famous Chalukya Chola rule అనేది it had begun from here. So during the Kolutunga's period, Chola empire continued its complete dominance in the South India and established diplomatic relations with China, Sri Lanka and Sri Vijaya kingdoms, and వీళ్ళతో ఇంకా మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నారు.
China, Sri Lanka, Srivijaya kingdoms, and the Chola glory, it reached to the peak. So after Kolutunga, Vikrama Chola, after Kolutunga తర్వాత విక్రమ చోళ అనే అతను, అండ్ కొలుతుంగ 2 అండ్ కొలుతుంగ 3 అండ్ రాజరాజ 3 దే రూల్డ్. అండ్ రాజరాజ 3 was the లాస్ట్ రూలర్ ఎవరు? రాజరాజ 3. అంతకుముందు యాక్చువల్ తమిళనాడులో ఉన్న చోళాలో లాస్ట్ రూలర్ వచ్చి అధిరాజ. వీళ్ళు చోళ చాళుక్య రూల్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ రూలర్ వచ్చి రాజేంద్ర 3. ఓకే, సో ఆఫ్టర్ రాజేంద్ర 3 హీ వాజ్ ద లాస్ట్ రూలర్. దెన్ కాకతీయ గణపతి దేవ, రుద్రమదేవి వాళ్ళ నాన్న, కాకతీయ గణపతి దేవ డిఫీటెడ్ హిమ్ అండ్ హీ ఆక్యుపైడ్ ద రీజన్ అప్ టు కంచి వరకు ఆయన ఆక్యుపై చేసేసుకున్నాడంట కాకతీయ గణపతి దేవ. దెన్ కులశేఖర పాండ్య ఉన్నాడు కదా, హీ లెడ్ పాండ్యన్ ఆర్మీ అండ్ defeated the Cholas, Hoysalas and Kakatiyas, okay, and occupied up to Nellore again. వాళ్ళు కింద వరకు ఆక్యుపై చేసుకుంటున్నారు, ఒకసారి కంచి వరకు కాకతీయ గణపతి దేవ డిఫీట్ చేసి ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ కులశేఖర పాండ్య ఉన్నాడు కదా, అతను మళ్ళీ మధ్యలో ఉన్న చోలాస్, హొయసాలాస్, కాకతీయాస్ ముగ్గురిని డిఫీట్ చేసి మళ్ళీ నెల్లూరు వరకు ఆక్యుపై చేసుకున్నాడు కులశేఖర పాండ్య. దెన్ విత్ ది ఆక్యుపేషన్ ఆఫ్ Chola Mandalam by the Pandyas, the Chola rule came to an end. Okay, so దీంతో చోళ మండలం, గంగైకొండ చోళ మండలం అనేది పాండ్యాస్ ఆక్యుపై చేసుకోవడం వల్ల ద చోళా రూల్ కేమ్ టు అన్ ఎండ్. దెన్ చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. దెన్ ఫస్ట్ వచ్చేసి చోళా emperors were not only great empire builders but also great administrators. We should remember that not only they were great empire builders but they were great administrators. So though busy in continuous wars, they introduced a powerful and people friendly administration. They introduced a powerful and people friendly administrative system. So they introduced a fixed and systematic administration. They introduced they introduced a fixed and systematic administration. Then the important character in their administration was the local self-government. The local self-government was the important character of their administration. The local self-government reached a high level compared to the modern local self-government. Appatlo it reached such a high level. Okay, so the Cholas brought a thorough coordination and balance between the strong central government and a complete local self-government. Okay, and this is the opinion of K.A. Neelakanta Shastri opinion idi. They brought a thorough coordination and balance between the strong central government and a complete local self-government. Then the king in the administration of the Cholas, okay, in the administration of the Cholas, king was the supreme authority. He was the supreme authority, and kings were considered as the divine form. So the kings in the temples which they have built to the worshipping idol, their name was joined. The kings in the temples which they have built to the worshipping idol, their name was also joined. అంటే ఇప్పుడు ఆదిత్య చోళ ఉన్నాడు కదా, అతను ఒక టెంపుల్ కట్టించాడనమాట. ఆ టెంపుల్ పేరు ఆదిత్యేశ్వర ఆలయం. అండ్ ఇంకొక అతను చూడు విజయాలయ చోళ ఉన్నాడు, అతను కట్టించిన టెంపుల్ పేరు చోళేశ్వరాలయం, ఆదిత్యేశ్వరాలయం. సో ఇలా పేర్లు పెట్టేవాళ్ళు దానికి. దెన్ kingship was hereditary and went to the eldest son. Chola kings appointed their eldest son as Yuvaraja. By this the war of succession was very more. Because of this, the war of succession అనేది it was more. So the youngest sons were appointed as rulers of the rashtra's. youngest sons ని rulers of rashtraలు ఉంటాయి కదా, స్టేట్ని రాష్ట్రాస్, దెన్ విషయాస్, అలా గ్రామాస్గా డివైడ్ చేస్తారు కాబట్టి యంగెస్ట్ సన్స్ వర్ అపాయింటెడ్ యాజ్ రూలర్స్ ఆఫ్ ది రాష్ట్రాస్ అనమాట. దెన్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద చోలాస్ వాస్ తంజావూర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాజేంద్ర. Okay, during the period of Rajendra,
capital was shifted to Tanjavur. Okay, the first capital of Cholas was Tanjavur. So ఈ రాజేంద్ర చోళ వచ్చినప్పుడు క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురం. దో కింగ్స్ వర్ ఆల్ పవర్ఫుల్ and he took definitely the advice of the మంత్రి పరిషత్ అండ్ ది అఫీషియల్స్. ఎవరైతే మంత్రి పరిషత్ ఉన్నారో అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ అడ్వైస్ తీసుకునే వాళ్ళంట. ఆల్దో ద కింగ్ వాస్ వెరీ మచ్ పవర్ఫుల్. దెన్ రాజగురు ద టీచర్ వాస్ ది అడ్వైజర్. he was the advisor to the king in all matters. అతను రాజగురు అనేవాళ్ళంట. ద కింగ్స్ అడ్వైజరీ సభ వాస్ కాల్డ్ as ఆది గరిగాల. ద కింగ్ యొక్క అడ్వైజరీ సభ, కింగ్స్ అడ్వైజరీ సభ వాస్ కాల్డ్ as ఆది గరిగాల or ఆది గరిగాల. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఫస్ట్ చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కింగ్ గురించి చూసాం. సెకండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. In the administration to assist the king, employee council called as Udankutam was there. Okay, to assist the king and దీన్ని employee council అంటున్నారు. So there were 5 members in this council. 5 members ఉంటారు ఈ కౌన్సిల్లో. Persons with good character were appointed in this council. Affairs concerned to the kingdom, okay, were discussed in this council and a draft was prepared. ఏదైతే affairs which are concerned to the kingdom were discussed in this ఉదంకుటం అనే కౌన్సిల్లో డిస్కస్ చేసేవాళ్ళు. అండ్ దెన్ a draft was prepared and this draft has had the signature of the king as well as the signature of the council of ministers. ఓకే, ఈ డ్రాఫ్ట్ పైన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ కింగ్ ఇద్దరు సైన్ చేసేవాళ్ళు. కింగ్స్ ఆర్డర్స్ వర్ ఎగ్జిక్యూటెడ్ బై అన్ ఆఫీసర్ కాల్డ్ యాజ్ ఒళైనయగల్ అనే ఒక ఆఫీసర్ కింగ్ యొక్క ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఒళైనయగల్ అనే అతను. దెన్ head of various departments were appointed. So higher officials were called as పెరుంతరం అనేవాళ్ళు. పెద్ద అంటే పెరియా అంటాం కదా, పెరియా. సో హెడ్స్ వచ్చి పెరుంతరం అనేవాళ్ళు. అండ్ లోవర్ అఫీషియల్స్ వేర్ కాల్డ్ as సిరుంతరం. ఓకే, లోవర్ అఫీషియల్స్ వేర్ కాల్డ్ as సిరుంతరం అనేవాళ్ళు. ల్యాండ్స్ వేర్ గ్రాంటెడ్ టు ది ఎంప్లాయీస్. వాళ్ళకి శాలరీస్ కంటే ల్యాండ్స్ వేర్ గ్రాంటెడ్, క్యాష్లో డబ్బులు ఇచ్చేదానికంటే ల్యాండ్స్ వేర్ గ్రాంటెడ్ టు ది ఎంప్లాయీస్. highways were constructed. Oh my god, అప్పట్లోనే they had constructed the highways were constructed, then connecting various routes in the kingdom, connecting various places in the kingdom. So they were very useful for the official purpose as well as for the trade purposes. They were very useful. Then income and expenditure. Main source of income for the government was the land tax, land revenue, land tax ఏదన్నా ఒకటే. అగ్రికల్చరల్ ల్యాండ్స్ వర్ సర్వేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ సర్వేయింగ్ చేసి ఆ తర్వాత దే యూస్ టు డిసైడ్ and collected the rightful taxes from them. So agricultural lands were surveyed and 1/3 of the production was collected as tax. ఇది ఇప్పుడు మనకు కలెక్ట్ చేసే అంతే. 1/3 of the production was collected as the tax and the land lease tradition existed. అప్పట్లోనే ల్యాండ్ లీజ్కి ఇచ్చే ట్రెడిషన్ అనేది ఇట్ ఎగ్జిస్టెడ్. సో ద చోళా కింగ్స్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్. అదర్ ట్యాక్సెస్ లైక్ ద ప్రొఫెషనల్ ట్యాక్స్, అంటే వీవింగ్, గోల్డ్ స్మిత్ అవి ఉన్నాయి కదా ప్రొఫెషన్. సో ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్. దెన్ taxes on the forest, tax on water bodies, trade taxes on markets, all these were collected. So in some places పడికవల్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళంట. ఆన్ ద హోల్ పడికవల్ ట్యాక్స్ అంటే ఏం చెప్పలేదు. ఆన్ ద హోల్ ది ట్యాక్స్ బర్డెన్ ఆన్ పీపుల్ వాస్ వెరీ హెవీ. People paid taxes both in cash and kind. Taxes were exempted during the famines. ఇది ఒక మంచి పని చేశారు వీళ్ళు, ఈ రాష్ట్రకూటాస్. Taxes were exempted during the famines. So the income from different sources was spent on the
కింగ్స్ ప్యాలెస్ దేనిపైన? కింగ్స్ ప్యాలెస్ మెయింటెనెన్స్, ఆన్ ది ఆర్మీ, ఆన్ ద నేవీ, ఆన్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్, ఆన్ బిల్డింగ్ ద హైవేస్, ఇరిగేషనల్ ఫెసిలిటీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ బిల్డింగ్ ద టెంపుల్స్ అండ్ గివింగ్ డొనేషన్స్. సో వాటిపైన స్పెండ్ చేసేవాళ్ళు అనమాట వీటిని. ఆర్మీ ఆఫ్ ద చోళాస్. ఇన్ ద చోళా ఆర్మీ, ఇన్ఫాంట్రీ, cavalry, elephant force and naval force were there. సో దీంట్లో చారియట్స్ కాకుండా నేవల్ ఫోర్స్ ఉంది, ఎలిఫెంట్ ఫోర్స్, ఇన్ఫాంట్రీ అండ్ క్యావలరీ. కింగ్ వాజ్ ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. కింగ్ వాజ్ ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. ఆర్మీ చీఫ్స్ లుక్డ్ ఆఫ్టర్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్మీ. ఆర్మీ చీఫ్స్ కూడా ఉండేవాళ్ళు. దే లుక్డ్ ఆఫ్టర్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్మీ. దేర్ వాజ్ ఎంపరర్స్ ఆర్మీ అండ్ సబార్డినేట్స్ ఆర్మీ. కొత్తగా వింటున్నాము ఈ పదం చూడు. ఎంపరర్స్ ఆర్మీ అని ఒకటి ఉండేదంట, ఇంకోటేమో సబార్డినేట్స్ ఆర్మీ అంట. దే ఎస్టాబ్లిష్డ్ ఆర్మీ క్యాంప్స్ కాల్డ్ కడగం అనే ఆర్మీ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేశారంట ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ద కింగ్డమ్. వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ద కింగ్డమ్లో ఆర్మీ క్యాంప్స్ ఉండేవి, కడగం అనేవాళ్ళు. సో దిస్ వాస్ అ స్పెషల్ రాయల్ ఫోర్స్. దేర్ వాస్ అ స్పెషల్ రాయల్ ఫోర్స్ కాల్డ్ కైకొల్లార్ అనే స్పెషల్ రాయల్ ఫోర్స్ ఉండే, దాని పేరు కైకొల్లార్. ద చోళా కింగ్స్ మెయింటైన్డ్ అ గ్రేట్ నేవల్ ఫోర్స్ అప్పట్లోనే ఉండే చోళా కింగ్స్ దగ్గర. ది ఆర్మీ చీఫ్స్ నోన్ యాజ్ నాయక సేనాపతి మహాదండ నాయక. ద ఆర్మీ చీఫ్స్ వర్ నోన్ యాజ్ నాయక సేనాపతి అండ్ మహాదండ నాయక అనమాట ఆర్మీ చీఫ్స్ పేర్లు. మోర్ ఆఫ్ దెమ్ వేర్ బ్రాహ్మిన్స్. సో ఇవి అప్పట్లో సేనాపతులు కూడా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అంట. నెక్స్ట్ బ్రాహ్మిన్స్, ద వెల్లాలాస్ ఆక్యుపైడ్ ద పొజిషన్. అప్పట్లో వెల్లాల తమిళియన్స్లో వాళ్ళు చాలా, మొన్న కూడా ఎక్కడో చదివాము, అప్పట్లో వాళ్ళు వారింగ్ కాస్ట్ అని. సో ఆఫ్టర్ ద బ్రాహ్మిన్స్, ద వెల్లాలాస్ ఆక్యుపైడ్ అ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ది ఆర్మీ. సమ్ హిస్టారియన్స్ కాల్డ్ ద బే ఆఫ్ బెంగాల్ సింబాలికలీ యాజ్ చోళా లేక్ for the great victories achieved by them on that sea. వావ్. సో బే ఆఫ్ బెంగాల్ నేమ్ అని పిలిచేవాళ్ళు, చోళా లేక్ అని పిలిచేవాళ్ళు అంట. ఫర్ ద గ్రేట్ విక్టరీస్ achieved by them in that sea. So in the words of K.M. Panikkar, Chola emperors were the first to understand the importance of the naval forces and the sea policy. The Chola emperors were the first to understand the importance of the naval forces and the sea policy.